ప్రస్తుతం మనతోని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. మున్సిపల్ సంబంధించిన రిజల్ట్ గురించి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇది ఒక విజయమే కాదు, కుక్కలు డబ్బులు వంచిరు, మద్యం వంచిరు, ఏరులై పారినాయి, అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసిరు, వీళ్ళ గెలిపే కాదన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్న నేతలు మాట్లాడుతారు. ఎట్లా వస్తారు? ఓడిపోయినాక అట్లా మాట్లాడడం పట్ల మనం సానుభూతి తెలపాలి తప్పితే పెద్దగా దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. లెక్కలు తెలియకపోతే తెలుసుకోమని చెప్పు, లేకపోతే ఏదైనా లెక్కలు పంపిద్దాం వాళ్ళ ఇంటికి. మద్యం ఏరులై పారింది అనే విధంగా కూడా అంటా ఉన్నారు. ఏరులై పారింది అని అంటే వాళ్ళు ఓడిపోయిన డిఫెన్స్లో ఏది పారిందో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అట్లా చేస్తారు. కానీ రాజకీయాల్లో ఎన్నికలంటే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. మాట్లాడేదానికి ఏదో మనమేమో పరమ పవిత్రులు అని చెప్పినట్టు మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ఇటు బీజేపీ సింగిల్గా కొట్లాడమని చెప్తుంది, ఇటు బీఆర్ఎస్ సింగిల్గా కొట్లాడమని చెప్తుంది. మరి కాంగ్రెసే కూటమిగా కొట్లాడిందా, లేకుంటే కాంగ్రెస్కి ఎవరితో కూటమిగా ఇప్పుడు బీఆర్ఎస్ మాకు వ్యతిరేకంగా కొట్లాడే, బీజేపీ మాకు వ్యతిరేకంగా కొట్లాడే. మరి ఎవరితో ఏ కూటమితో కలిసి చేసినామంటే ప్రజల కూటమితో కలిసి మేము విజయం సాధించినాం. ప్రజా కూటమే ప్రజాపాలనకు మద్దతు చెప్పింది. అంటే వ్యాలంటైన్స్ డే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి సెలబ్రేషన్ చేసుకోండి అని కూడా ఇందాక కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎట్లా వస్తారు దీన్ని? అదే వాలంటీర్ నీ కొరకు చచ్చింది అక్కడ. బీఆర్ఎస్ ఎందుకు రాలే? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రాలే? కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా. మరి కరీంనగర్లో జరిగే ఎన్నికల్లో ఎందుకు రాలేదో వాళ్ళని అడుగు, నిజామాబాద్లో ఎందుకు రాలేదో వాళ్ళని అడుగు. అంటే అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిరని కూడా ప్రధాన ఆరోపణ వస్తూ ఉంది. నిజంగానే అలాంటి ఏమన్నా జరిగిందంటారా? వాళ్ళలాగా దుర్వినియోగం చేసే అవకాశం మాకు ఉండదు. ఎందుకంటే మా అధిష్టానం మా పట్ల నిరంతరం చూస్తుంటుంది కాబట్టి డెఫినెట్గా అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటాం కాబట్టి మీలాగా ఇష్టం వచ్చినట్టుగా వివరించడానికి మాకు అస్వేచ్ఛ ఉండదు. మాకు కూడా దాదాపుగా 30% ఓటింగ్ శాతం వచ్చింది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఓడిపోలేదు, ప్రజలు మా వైపే ఉన్నారు, కాకుండా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వచ్చింది అనే విధంగా చెప్తా ఉన్నారు. నిజంగా అంత శాతం బీఆర్ఎస్కి వచ్చిందంట? మీరు చెప్పారు 114 గెలిచినోడు 14 వస్తే ప్రజలు వాళ్ళ వైపు ఉన్నట్ట. గతంలో అవి కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదని చెప్తారు. గతంలో మేము కూడా 737 గెలిచినాం. వాళ్ళు ఇప్పుడు ఎన్ని గెలిచిండ్రు? అంతే 747 ఎంతో వచ్చినాయి వాళ్ళకి. రమారమే అంతే. మా వాళ్ళు అందరినీ తీసుకొని కన్నీ గెలిచిండ్రు. ఇంకా వాళ్ళు మేము నిజాయితీగా స్వచ్ఛందంగా మా వాళ్ళతో గెలిచిన వాళ్ళతోనే మేము పురపాలికల్లో కానీ నగరపాలికల్లో కానీ మేము అక్కడ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా విభేదాలు తారస్థాయికి అయితే ఉన్నాయి. వాటిలో భాగంగానే కొంత గెలవడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కొంతవరకు వెనుక అడిగేసిందన్నది కూడా అంటారు. మీ దాంట్లో ఉండే మాకు బుయ్యకురి మీరు కొట్లాడుకుంటారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కరు దుప్పట్లు వేసుకొని కొట్టుకుంటారు. మీలాగా మా దాంట్లో లేదు. మాది ఓపెన్గా ఉంటుంది. ఏదైనా ఉన్నా అందరూ కలిసి పనిచేస్తున్నారు. అంటే జీవన్ రెడ్డి గారు అక్కడ రెబల్ క్యాండిడేట్లు ఘన విజయం సాధించిన తీరును కూడా చూస్తాం. దాదాపుగా 9 మందికి పైనే ఇండిపెండెంట్ తనకు సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఎట్లా? వాళ్ళు కూడా మా వాళ్ళే కదా, వస్తారు, మాతోనే కలుస్తారు. జీవన్ రెడ్డి గారు ఏమన్నా బయటికి పోయే వ్యక్తి కాదు కదా, స్టాండర్డ్ కాంగ్రెస్ లీడర్ కదా. అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉందని కాంగ్రెస్ పార్టీ అంటారు. అంటే సీనియర్గా ఉన్న న్యాయం ఎట్లా చేయాలన్నా కూడా మాకు తెలుసు, న్యాయం ఎట్లా చేస్తామో కూడా మాకు తెలుసు. మా రెబల్సే గెలిచి కూడా మళ్ళీ మా దాంట్లోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్దగా వాటి పట్ల మనం సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవికి ఇవ్వబోతే నేను సీఎం అవుతాను అన్నట్టుగా మాట్లాడారు. ఎట్లా చూస్తూ ఉన్నది? ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే కాదనేది ఎవరు? అంటే మాట ప్రకారం ఇవ్వండి మంత్రి పదవి, లేకపోతే అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం నేను చెప్పలేను, ఎందుకంటే నేను అధిష్టానాన్ని కాదు కాబట్టి. అంటే చాలామంది అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా మంత్రి హోదాలో చూస్తామని కూడా అనుకున్నాం చాలాసార్లు. కూడా అద్దంకి దయాకర్ కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా తనకి తగిన స్థానం రాలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనే క్వశ్చన్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇస్తారేమో, నాకు మంత్రి పదవి ఇవ్వకూడదని ఏమన్నా లేదుగా రూల్. వాళ్ళు ఇప్పుడు అధిష్టానం తలుసుకున్నప్పుడు దయాకర్ సేవలు అవసరం అనుకున్నప్పుడు ఇస్తారేమో. నా సేవలు అవసరం అయ్యేంత వరకు నేను ఎమ్మెల్సీగా ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు. నేనేమో ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు మంత్రి? ఇప్పుడు నేను అనుకుంటున్నా, నాకు ఇప్పుడు ఇచ్చినా ఓకే అనుకుంటా. కానీ అధిష్టానానికి ఉండే కండిషన్స్ ఉంటాయి కదా, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని తర్వాత వస్తుంది. వారికి కూడా రావచ్చు, వారికి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా ఆయన ప్రయత్నం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే పార్టీ ఫిరాయించి మీ పార్టీలకు వచ్చిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ అయ్యిందని అంటారా? ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఏమైనా పాయిదైందంటారా? ఇక అదంతా రాజకీయం. కానీ ప్రజలతో మాత్రం మాకు సంబంధం మరింత పెరిగింది కాబట్టి నాయకుల విషయం కంటే కూడా
ప్రజల కోసం ఆలోచించడం ప్రభుత్వం చేస్తుంది. ఇంకోటి ఫైనల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ హవా నడవబోతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడక్కడ వచ్చింది. ఇక జిహెచ్ఎంసీ మీద మేము మంచిగా ఫోకస్ పెడతా ఉన్నాం అన్నట్టుగా బండి సంజయ్ అంటా ఉన్నారు. కొట్లాడి నడిపించుకోమను ఇంట్లో వండకనం అని చెప్పండి అంతే. ఎవరు కొట్లాడితే ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు. తీర్పిచ్చిందని ఎవరు కాదంటారు. కానీ రాజకీయాల కోసం ఏదో డ్రామాలు ప్లే చేయడం మంచిది కాదు.